నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి బాబు జగన్జీవన్రావు చౌరస్తాలో మాజీ కౌన్సిలర్ కడుపుల్ల మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగన్జీవన్రావు 118వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, గట్కేసర్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసి అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు బాబు జగన్జీవన్రామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల యాదవ్, గట్కేసర్ మండల్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి రామరెడ్డి, మాజీ కౌన్సిలర్లు కె రవీందర్, ప్రముఖ వైద్యులు దాసరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరు నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలిసి మహానీయుని పుణ్యమాని ఈరోజు మా దళితులలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో రోజుల నుంచి కొట్లాడినటువంటి కళను మొన్న ముఖ్యమంత్రి గారు నెరవేర్చడం జరిగింది. 9% ఎస్సీలలో 2గా విడిపోయి 30 సంవత్సరాల నుంచి కొట్లాటలు అంబేద్కర్ వర్గం ఒకటి, అదేవిధంగా జగజీవన్రావు వర్గం ఒకటిని ఇన్ని రోజులు ఉద్యమాలు జరిగేది. అవన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన నాయకత్వంలో ఆయన ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కలిసి కట్టుగా వీళ్ళందరికీ కూడా జరుగుతున్నటువంటి ఇబ్బందిని నెరవేర్చాలన్న ఆలోచనతో రెండింటిని కూడా బైఫర్కేషన్ చేసి మొన్న రాజ్యాంగంలో పొందుపరిచి 9% వీళ్ళకు 5% వాళ్ళకు చేయడం జరిగింది. మరి మహాత్ముడు అంబేద్కర్ గారు, అదేవిధంగా జగజ్జీవన్రావు గారు ఇద్దరు కూడా కళలు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నెరవేర్చడం జరిగింది. కనుక ఇప్పుడు మనమందరూ కూడా మహానీయుల పుణ్యం, ఆనాడు స్వతంత్రం రావడానికి యుద్ధాలు చేసి కేంద్ర క్యాబినెట్లో మంత్రులుగా ఉండి ఆ నాయకులు ఏవైతే చేసిందో వాళ్లకు ఎప్పుడు మనము కలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఆ రాజు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ హక్కులు కలుస్తున్నాయంటే ఆ నాయకులందరినీ కొలుసుకోవాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా లింగపురంలో కూడా ఈ కార్యక్రమం బాబు జగజీవన్రావు 115వ జయంతి జరుపుకోవడం జరిగింది. అలాగే మన గట్కేసర్ మున్సిపాలిటీలో కూడా మన దళిత నాయకులు, మన 11th వార్డు కౌన్సిలర్ మల్లేశన్న గారి అధ్యక్షతన ఈ బాబు జగజీవన్రావు గారి రూపం కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు. తర్వాత మేము వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మనం 5 years నుంచి కూడా మేము వచ్చిన తర్వాత జగజీవన్రావు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపించుకోవడం జరుగుతుంది. అలాగే కులరహిత సమాజం కోసం పాటుపడిన మహనీయుడు, అలాగే ప్రతి విషయంలోనూ ముందుకు తీసుకుపోయిన మహనీయుడు, 25 ఏళ్ళు ఓటమెరుగని నాయకుడిగా, ఉప ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించిన నాయకుడి జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. అలాంటి నాయకుడి ఆశయ సాధనకు కృషి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కులగణన చేసి ఎస్సీ వర్గీకరణ చేసి వాళ్ళకి ఎస్సీలకు 9% రిజర్వేషన్ కల్పించి ఈరోజు వాళ్ళని ముందంజలో వస్తూ అన్ని విధాలా ముందుకు నడిపిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ జగజీవన్రావు గారి ఆశయ సాధనాలు కానీ అంబేద్కర్ గారి ఆశయ సాధనాలు ముందుకు తీసుకువస్తున్న ప్రభుత్వం. ఎందుకంటే లేని వారు అందరు మా లెక్క తినాలనే ఉద్దేశంతో కూడా మొన్న ఉగాది కానుకగా కూడా అందరూ తినాలే సన్నబియ్యం అని, మేము ఎట్లా తింటాం వాళ్ళు కూడా అట్లనే ఉండాలని సన్నబియ్యం కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా ముందుకు తీసుకుపోతున్నారు. ఆ ప్రభుత్వాన్ని మనం అప్రిషియేట్ చేస్తూ అలాగే జగజీవన్రావు గారి ఆశయ సాధనలు ముందుకు నడిపించుకుంటూ మనం కూడా ఓటమెరుగని నాయకుల్లాగా ముందుకు పోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఉప ప్రధాని బాబు జగజీవన్రావు యొక్క జయంతి 105వ జయంతి జరుపుకుంటూ ఇక్కడ సమావేశంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు, అదేవిధంగా మహేష్ గారు, ముత్యాల గారు, బాబు సంజయ్ గారు, రామరెడ్డి గారు,
మిగతా పెద్దలందరికీ పేరుపైన అభినందనలు తెలియజేస్తూ బాబు జగజీవన్ రామ్ యొక్క ఆశయాలు నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా కృషి చేస్తుంది. అందులో భాగంగా మన దళితులలో ఉండేటువంటి మరి కొన్ని ఇబ్బందులను దూరం చేసడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని భారతదేశంలో ఎవరు అమలు చేయనటువంటి కార్యక్రమాన్ని వారు ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణను ఏర్పాటు చేసి మరి అందులో ఉండేటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేసేదానికి 15% రిజర్వేషన్ ఇచ్చి అందులో 9% మరి మరి 5% మహిళలకు 1% ఇతర ఉండేటువంటి వారికి ఏర్పాటు చేయడం ఏబీసీ వర్గీకరణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు దేశం కోసం త్యాగం చేసిన మహానుభావులు ఈనాడు రాజ్యాంగం అంబేద్కర్. అదే దేశంలో అనేక పదవులు రక్షణ శాఖ, చట్టం శాఖ, డిఫెన్స్ ఇవన్నీ అనుభవించినటువంటి మహానేతలు ఉంటారు. వారి ఆశయాలకు పాటుపడదామని ప్రస్తుతం మనకు ఇంకా అందరం కలిసి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కలిగించినటువంటి దళిత సోదరులందరికీ అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి 117వ జయంతి సందర్భంగా మరి ఈ మహనీయుల ఉత్సవానికి మరి ఈ ఏప్రిల్ 5 తారీఖు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, అదేవిధంగా మరి ఏప్రిల్ 11వ తారీఖు జ్యోతిరావు పూలే జయంతి, అదేవిధంగా ఏప్రిల్ 14 తారీఖు అంబేద్కర్ జయంతి. ఈ మహనీయులు మరి మన దేశానికే వీళ్ళు ఒక స్వతంత్రం వచ్చినప్పటి సంది ఇప్పటిదాకా మరి స్వతంత్ర సమరయోధుడు కూడా మరి ఈయన అదే మరి స్వతంత్రం వచ్చినప్పుడు ఈయన ఫస్ట్ మంత్రి కూడా మరి ఈయన మన మంత్రి కూడా చేసిండు బాబు జగజ్జీవన్ రామ్. అదేవిధంగా రెండోసారి కూడా ఉప ప్రధాని కూడా చేసిన మహనీయుడు. మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే మరి ఈయన సమర్పరిచిన వ్యక్తి అంటే మరి బాబు జగజ్జీవన్ రామ్. మరి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి కనుక మరి ఆనాడు దేశపట్టికే మరి ఈనాడు మరి ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలు పోరాడిన ఎస్సీ వర్గీకరణ మరి ఎస్సీ వర్గీకరణ కూడా మరి అమలు చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి మరి వర్గీకరణ మరి ఏ రకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి ఏ రకంగా అయితే మరి కులగణ పెట్టి ఆ కులగణ ప్రకారము మరి 9% ఎస్సీలకు మరి 5% మాలలకు ఈ రకంగా చేసిండు. మరి అదే రకంగా మరి బీసీలకు కూడా మరి ఇప్పటిదాకా కూడా బీసీలకు మరి వర్గీకరణ చేసిన నాదులు లేడు ఇప్పటిదాకా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మరి 42% బీసీలకు కూడా మరి వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి మరి ఆయనను ఎల్లవెల్లలా మర్చిపోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు. గౌరవ మాజీ ఉప ప్రధాని, మాజీ రక్షణ శాఖ మంత్రులు, గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు అయినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతిని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమానికి చేసిన అందరూ కార్యకర్తలకి, పెద్దలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మహనీయులని స్మరించుకోవడం ఎంతో గొప్ప అవకాశం. బాబు జగజ్జీవన్ రామ్ గారు కానివ్వండి, ఈనాటి కార్యక్రమం ప్రకారంగా, అదేవిధంగా జ్యోతిరావు పూలే కానివ్వండి, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, వాళ్ళు చేసిన కృషిని ఏ రోజు కూడా మరవడానికి అవకాశం లేనటువంటి జీవితం గడుపుతున్నటువంటి మేము ఈరోజు ఆయనను స్మరించుకోవడానికి మేమందరం ఇక్కడ కూడుకున్నాం. మరి ఆ రోజున భారత ఉప ప్రధానిగా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రులుగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేయించినటువంటి యుద్ధాలు, పాకిస్తాన్ మీద గెలిచినటువంటి విధానం, అదేవిధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్స్ని రాజ్యాంగానికి లోబడి వాటిని సంరక్షించి మరి అన్ని విధాలుగా సహకరించి ఆయన మాకు ఈ విధంగా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఆయన స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయం. మరి ఆ సందర్భంగా ఇచ్చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు, భారత జాతి బుద్ధిబిడ్డ, భారతదేశంలో 1908వ సంవత్సరంలో జన్మించిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్.
ఆయన చరిత్రను మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన తల్లిదండ్రులు శోభారావు అండ్ సువంతి బీహార్ గ్రామంలో జన్మించిన దళిత ముద్దు బిడ్డ, దళిత రత్న, దళిత మేధావి. సబండ కులాల గురించి 50 సంవత్సరాలు భారతదేశంలో ఎవ్వరు కూడా పార్లమెంట్ సభ్యుడిగా చేసిన చరిత్ర అనేది కూడా ఇంతవరకు లేదు. 50 సంవత్సరాలు పార్లమెంట్లో యావత్ భారతదేశంలో రాజకీయంగా ఒక నాయకుడిగా పనిచేసిన చరిత్ర బాబు జగజీవన్ రావు గారి. ఒక కేంద్ర మంత్రిగా 33 సంవత్సరాలు భారతదేశంలో మంత్రిగా పనిచేసి ఏ పోలిటి బ్యూరోలో అయినా కూడా వ్యవసాయమైనా కానీ రక్షణ కానీ అన్ని పోలిటి బ్యూరో చేసిన ఏకైక కేంద్ర మంత్రి బాబు జగజీవన్ రావు. 2 సంవత్సరాలు దేశ ఉప ప్రధాని చేసిన చరిత్ర అతనిది. అతని చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు చదువుకున్న నాడే నీళ్లు తాగుతున్నప్పుడు కూడా కుల వివక్షకు దూరమైన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. విశ్వవిద్యాలయంలో కూడా ఎన్నో అవమానాలకు, ఎన్నో బాధలకు, కుల వివక్షను ఎదుర్కొని భారతదేశ వ్యాప్తంగా కుల వివక్ష గురించి ఆయన పాటుపడిన మహానుభావుడు బాబు జగన్ రావు. ఎంతమంది మనం బాబు జగజీవన్ రావు యొక్క చరిత్ర తెలియకుండా అతని అడుగుజాడల్లో ఆత్మ పరిశీలన చేసుకోండి. మన పిల్లలకు కూడా ఎయిడ్స్ వ్యాధి ఉన్నను కూడా విలువిచ్చిరు, కానీ మన దళిత వర్గాలకు విలువేలేరు. కావున అతన్ని ఎంత స్మరించినా ఎంత కొనియాడినా ఆయనకు లేవు. అందుకనే దళిత ముద్దు బిడ్డలు 3 స్టార్ అని అంటారు. భారతదేశంలో దళిత జాతి గురించి, దళిత ఉద్ధరణ గురించి పాటుపడిన మహనీయులలో పూలే గారు మహానుభావులు. 1st స్టార్ ఆయన, 2nd స్టార్ డాక్టర్ అంబేద్కర్, 3వ స్టారు బాబు జగజీవన్ రావు. ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో పొందపరిచిన హక్కుల గురించి 50 సంవత్సరాలు పార్లమెంట్లో, మరి 33 సంవత్సరాలు మంత్రులుగా దళితుల గురించి ఏ దళిత నాయకుడు, ఏ దళిత ముఖ్యమంత్రులు కానీ, ఏ దళిత మంత్రులు కానీ చేయలేని చరిత్ర బాబు జగజీవన్ రావు గారు ఉందనేది కూడా మేము అందరూ గుర్తించాలి. అలాంటి మహానుభావుల గురించి, ఇలా దళితుల గురించి మాట్లాడిన మహానుభావుల గురించి, నిరంతరం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆ మహానుభావుల గురించి అతని యొక్క అడుగుజాడల్లో మనమందరం వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇంకా మున్ముందు కూడా పెద్ద ఎత్తున బాబు జగజీవన్ రావు చరిత్ర చెప్పవలసిన అవసరం పెద్దలది ఉన్నది. మేము అందుకనే ఇది మీడియా ముఖంగా అతని చరిత్రను తెలుసుకోవాల్సిన కూడా మా దళిత సోదరులుగా తెలియజేస్తూ అతని యొక్క అడుగుజాడల్లో వెళ్ళాలని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్. ఆశాజ్యోతి భారత గొప్ప మహామేధావి, బడుగు వర్గాల గురించి ఎంతో పోరాటాలు చేసి వారికి కావలసిన ఎన్నో సంస్కరణలు తెచ్చి వారి జీవితంలో జ్యోతిని వెలుగదీసిన గొప్ప నాయకుడు. దేశాన్ని చాలా రోజులు మంత్రి పదవులు చేసి దేశ భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగించిన గొప్ప నాయకుడు జగజీవన్ రావు గారి బర్త్డే కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం నేను గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన